పశ్చిమ బెంగాల్లో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు ఉండగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో హోరెత్తుతున్నాయి. ముఖ్యంగా పెద్ద ఎత్తున హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఓటర్లకు ప్రసన్నం చేసుకోవడానికే ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరాల జల్లు కురిపించారు. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర రూపురేఖలు మారుస్తామని చెప్పారు. అలాగే యువత, మహిళలు, రైతులు, తల్లుల సంక్షేమమే ధ్యేయంగా అమిత్ షా అస్త్రాలను సిద్ధం చేశారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా బెంగాల్లోని నిరుద్యోగ యువతకు ఆకట్టుకునేందుకు అమిత్ షా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అర్హులైన నిరుద్యోగులు అందరికీ ప్రతి నెల 1వ తేదీన 3,000 రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యకు ఇది తక్షణ పరిష్కారం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే మహిళా ఓటర్ల లక్ష్యంగా బీజేపీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. అంతేకాకుండా జూన్ 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. ఇది మహిళల ఆర్థిక స్వేచ్ఛకు, రక్షణకు దోహదపడుతుందని వివరించారు. అదేవిధంగా శిశు సంరక్షణలో భాగంగా గర్భిణీ తల్లులకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని అమిత్ షా తెలిపారు. ప్రతి గర్భిణీ తల్లికి తన బిడ్డ సంరక్షణ కోసం 21,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందిస్తామని వెల్లడించారు. రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మద్ నిధి మరింత పెంచుతామని చెప్పారు. ప్రస్తుతం అందుతున్న 6,000 నగదును 9,000కు పెంచి రైతులకు వెనుదన్నుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అయితే బెంగాల్లో అధికారిక పీఠాన్ని దక్కించుకునేందుకు బీజేపీ సంక్షేమ పథకాలనే ప్రధాన అస్త్రాలుగా మలుచుకుంది. నేరుగా నగదు బదిలీ పథకాల ద్వారా సామాన్య ప్రజలకు చేరువయ్యేలా అమిత్ షా ఈ ప్రకటనలు చేశారు. ఈ హామీలు బెంగాల్లో రాజకీయాలలో పెను మార్పులను దారితీస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి విజయం ఎవరిని వరిస్తుందనేది చూడాలి.